నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం। ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టర్ ఆవిష్కరించబోతున్నాం। దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో 12 కమిటీలు ఏర్పాటు చేశాం। ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా జన సైనికుల్ని వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను। ఒక్కసారి పోస్టర్ చేద్దామండి। మూడో రోజు 30 తారీఖున ఇంతకుముందు మీ అందరితో ప్రకటించినట్టు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయబోతున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువత వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కొన్ని అంశాలపైన మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం। పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 6ంటికి ఆ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది। దూర ప్రాంతాల నుంచి వస్తున్న మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఆహ్వానించడమే కాకుండా దయచేసి మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలకి మరింత చేరే విధంగా మీ ప్రయత్నం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। రండి పోస్టర్లు ఏవి అట్లా చించేసేయాలి, తీసేసి ఇచ్చేసే మాకు యా నువ్వు కూడా తీసుకోమ్మా కొన్ని విజయ్ కొన్ని ఇచ్చేయండి వాటి ముందు నుంచి వెళ్ళాలి వాళ్ళకి అడ్డు వస్తామమ్మా కొంచెం వెనక కూడా ఇవ్వండి మహిళలు వాళ్ళకి తీసుకోండి ఓకే ఓకే మాకేమి ఇబ్బంది లేదు, మీరు చెప్పండి ఓకేనా? ఫస్ట్ కాపీ వాళ్ళకి ఇద్దాం, షేర్ చేసుకోండి। సారీ అండి, మనకు కావాలి 15,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి, ఎందుకంటే మా డెలిగేట్సే 14,200। సో అది కాకుండా ఇంకా నాయకత్వం కూడా వస్తుంది। ఓటింగ్ కోసం మాకు కావాలి, తీసుకుందాం అవసరం లేదు మైక్ ఎందుకు